మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ భల్లాకి తన రాజీనామా లేఖని ఆయన సమర్పించారు. కొంతకాలంగా మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్ల విషయంలో బీరేన్ సింగ్ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన బీరేన్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం మణిపూర్కు వెళ్లిపోయిన ఆయన సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ఇక ఈయన వెంట పలువురు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు రాష్ట్రానికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానని బీరేన్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. జాతుల మధ్య వైరంతో దాదాపు 2 ఏళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. హింస కారణంగా ఇప్పటివరకు 250 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంచనా. అయితే అల్లర్లను అరికట్టడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ విపక్షాలు సహా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి ఆడియోలు ఇటీవల లీక్ కూడా అయ్యాయి. ఈ అంశాన్ని కుకీ సంబంధిత సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలోనే బీరేన్ సింగ్ రాజీనామా చేశారు.